భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించారు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 159 పంచాయతీలు, 1436 వార్డులకు గాను 6.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఓటింగ్ ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఓటర్లు గమనించి ముందుగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నాకేం అవసరం పడ్డానికి చెప్తాను. 12వ వార్డుకి ఎలక్ట్ అయినటువంటి ఓపీఓ నీరజ పెట్టేసి పంపించేసి లంచ్ అయింది కదా. అదే లంచ్ రెడీ అయిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మూమెంట్ స్టార్ట్ అవ్వాలి. లేకపోతే ఒకేసారి రద్దీ అయిపోతే మళ్ళీ బాగుంటుంది. For the upcoming Gram Panchayat election scheduled to be held on 11th of December 2025, starting from 7 a.m. to 1 p.m. Today, distribution of polling material is going on at MPD office Bhadrachalam. Me, SP Bhadrachalam, along with the local staff, is overviewing the security bandobast in Bhadrachalam, Chella and Dumugudam. In Bhadrachalam, a total of 41,000 voters are there. Total of 60 polling stations with 20 wards and 10 polling locations are there. Majority of forces include 100 total of 100 forces, which includes CRPF forces, local police forces, TGSP, home guards, and other forces if needed. Total of entire bandobast, entire area is divided into 3 routes. We have put up route mobile, static surveillance team, FST team, and also bomb disposal team is on doing their work. The team as of now has checked all the polling stations. If there's because LW it's being Bhadrachalam being an LWA district, we are also doing vehicle checking at our borders at Chhattisgarh and Andhra Pradesh. As of now, after the distribution of this polling material, all the polling staff along with their men will go to their respective polling stations, and early morning all the force will be deployed, and the voting will start sharply at 7 and will end sharply at 1 for the upcoming Gram Panchayat election. భద్రాచలం హెడ్ క్వార్టర్ లో చాలా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్ కూడా అందరూ చాలా యాక్టివ్ గా ఇక్కడ హాజరయ్యారు. 60 పోలింగ్ స్టేషన్స్ లో ఇక్కడ పోలింగ్ రేపు చేయడం జరుగుతుంది. భద్రాచలం అందరూ పౌరులందరికీ నా ఒకటే విజ్ఞప్తి, 7 గంటల నుంచి 1 గంట వరకే ఓటింగ్ ఉంది. జనరల్ గా ఏమవుతుందంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 5 గంటల వరకు నడుస్తుంది. ఆ అపోహ వద్దు, దయచేసి 1 o'clock వరకే ఓటింగ్ టైం ఉంది కాబట్టి సాధ్యమున్నంత వరకు జనాలు 7 గంటలకి 8 గంటలకి వచ్చేసి ఓటు ఇచ్చేస్తే ప్రశాంతంగా పోలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరు 18 రకమైన ఐడెంటిటీ కార్డ్స్ మనకి అలౌడ్ ఉంటాయి. దాంట్లో ఏదైనా మీరు తీసుకొచ్చేస్తే ఇక్కడ మంచిగా అది ఓటింగ్ చేసి మీ హక్కు ఏదైతే ఉందో, ఓటు హక్కు, అది మీరు వినియోగం చేసుకునే అవకాశం ఉంది. అండ్ దయచేసి ఎవరు కూడా ఈ చివరి నిమిషంలో ఈ ప్రలోభనాలు లేదా కులం, మతం లాంటిది ఆ మాటల మీద ప్రభావం పడొద్దు, రైట్? సో తప్పకుండా మీ హక్కు ఏదైతే ఉందో దానికి సరిగా వాడుకునే ప్రయత్నం అందరూ చేయాలి. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొదటి విడత ఎన్నికల్లో 7 మండలాల్లో జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలంలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఏర్పాట్లన్నీ సజావుగా జరుగుతున్నాయన్న ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మనకి రేపు పోలింగ్ జరగబోతుంది. దీంట్లో భాగంగా 7 మండలాలు మరియు 172 గ్రామ పంచాయతీలు,
సర్పంచ్ పోస్టులు, అదేవిధంగా 1400 వార్డులకి ఎన్నిక రేపు జరగబోతోంది. దానికి దృష్టిలో పెట్టుకొని నేడు రఘునాథపాలెం మండలంలో ఇవాళ ఇది పర్యవేక్షణ చేసినాము. అన్ని విధాలుగా అన్ని 7 మండలాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ మేము ఏర్పాట్లు చేసి ఇప్పుడు అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సామాగ్రి పోలింగ్ స్టాఫ్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. దీంట్లో భాగంగానే స్టాఫ్ పిఓలు ఓపీఓలు అందరూ కూడా రిపోర్టింగ్ కూడా చేసినారు. దానికి అనుగుణంగానే టీమ్ ఫార్మేషన్ ముందుగానే వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా మెటీరియల్ తీసుకొని పోలింగ్ స్టేషన్స్ కి వాళ్ళు ఇప్పుడు 12-1 గంట కల్లా బయలుదేరతారు నిర్ణీతమైన రూట్లలో. దాని ద్వారా ఇవాళ సాయంత్రం కల్లా అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మన సిబ్బంది పోలింగ్ సామాగ్రితోని ఇవాళ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. రేపు 7 గంటలకి పోలింగ్ మొదలవబోతా ఉన్నది. సో దానికి అనుగుణంగానే అన్ని మెటీరియల్స్ కూడా సిద్ధం చేసుకొని ఉన్నాము. పబ్లిక్ కి కూడా విజ్ఞప్తి, అందరూ కూడా వచ్చి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మనకి రేపు పోలింగ్ జరగబోతుంది.